సంతానలేమి సమస్యతో బాధపడుతున్న భార్యాభర్తలు లేదా కపుల్ ఎవరైతే ఉన్నారో సో ఫర్టిలిటీ సెంటర్ కి రావటానికి భయపడుతున్నా లేదా రావటానికి ఇష్టపడటం లేకపోతున్నా సో డెఫినెట్ గా ఈ వీడియో ద్వారా ఏంటంటే కొంతవరకు అసలు ఎందుకు కన్సల్టేషన్ రావాలి, ఎందుకు అది ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో సాధారణంగా ఫర్టిలిటీ సెంటర్ లో ఏంటంటే మీ యొక్క ఫర్టిలిటీ స్కోర్ ఎలా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. సో మీ యొక్క గర్భసంచి, ఆడవాళ్ళ యొక్క గర్భసంచి కానీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, సో ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అనేది మన యూజువల్ గా స్కాన్ ద్వారా, అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా, అలాగే వైద్యుల యొక్క పర్యవేక్షణ ద్వారా ఏంటంటే మీరు ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనేది మీకు ఒక అవగాహన అనేది క్రియేట్ చేయడం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేవి చాలా వచ్చాయి. సో అది సింపుల్ ట్రీట్మెంట్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వరకు వచ్చాయి. సో అవసరమైన దాన్ని బట్టి కొంతమందికి సింపుల్ ట్రీట్మెంట్స్ తోనే ప్రెగ్నెన్సీస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీ యొక్క ప్రాబ్లమ్ని కానీ సిచ్యువేషన్ కానీ మీరు క్లియర్గా మీ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అలాగే మీరు చేయించుకున్న బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్లు కానీ తర్వాత ప్రీవియస్గా ఏమైనా చెకప్స్ అయినా, అలాగే మగవారిలో వీర్యం కౌంట్ బట్టి ఏంటంటే ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్తే మీకు సక్సెస్ అనేది ఎర్లీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం డిలే చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ తగ్గటం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విషయాన్ని మీరు క్లారిటీగా మీ డాక్టర్ తోటి అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి మీరు డిసైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీని ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ట్రీట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, అలాగే కొంతమంది వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటారు అనే ఒక అపోహ అనేది చాలా మందిలో ఉంది. సో ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ చాలా మటుకు కొంచెం సేఫ్ గానే ఉన్నాయి. కొంతవరకు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అవసరం బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది మేము వాళ్ళకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే న్యాచురల్ గానే ట్రై చేయాలనుకున్నప్పుడు కొన్ని న్యాచురల్ మెథడ్స్ లైక్ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం స్కాన్స్ చేయించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఫర్టిలిటీ పీరియడ్ తెలుసుకుని ఎర్లీగానే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఏంటంటే ఆడవారిలోని గర్భస్రావాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీస్ అనేవి ముందుకు వెళ్ళలేకపోవటం, అబార్షన్స్ అవటం, దీన్ని కూడా కొంతవరకు ఫర్టిలిటీ కన్సల్టెంట్ యొక్క హెల్ప్ అనేది మీకు డెఫినెట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏ లెవెల్లో ఉన్నది అనేది డెఫినెట్గా కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్ వాడితే ఏంటంటే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది 9 months వరకు ముందుకెళ్ళి ఒక హెల్దీ బేబీ తోటి మీరు ముందుకెళ్ళచ్చు. సో ఈ అబార్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో సైకలాజికల్గా కూడా ఫ్యామిలీ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ గర్భస్రావాలు అవటం. సో దాన్ని మీరు ఇంట్లో కానీ చిన్న చిన్న స్పెషలిస్ట్ లైక్ చిన్న చిన్న స్పెషాలిటీ లేని డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మీరు లేట్ చేసుకోవటం, కాంప్లికేషన్స్ పెరగటం, సో మేము ఇచ్చే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఒకసారి పని చేసే అవకాశాలు తక్కువ. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి దానికి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే మనము ట్రీట్మెంట్ ముందే తీసుకోవటం వల్లే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఎర్లీగానే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ అపోహలు ఏమైనా ఉన్నా డెఫినెట్గా నన్ను డాక్టర్ అశ్విని 49 రాజమండ్రి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.